ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవాని. ప్రేక్షకులకి అనంతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు సూర్య భగవానుడి యొక్క మార్పు అంటే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి జూలై 17వ తేదీ నుంచి ఆగస్టు 17వ తేదీ మధ్యలో ఈ సూర్యుడు కర్కాటకంలో ఉంటాడు. మరి సూర్య భగవానుడు జలరాశుల్లో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఎవరెవరికి 12 లగ్నాల వారికి ఎలా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఎందుకంటే సూర్య రాశుల్లో కేతు ఉన్నాడు ఒకవైపు కాబట్టి ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి, జాగ్రత్తలు ఉంటాయి, వహించాలి అనేటువంటిది చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి, లగ్నం తెలియని వారికి రాశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులవారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ లగ్నం నుంచి 12లో కుజుడుంటూ రవి మీకు దశమంలో ఉంటున్నాడు. ఈ రవి దశమంలో ఉన్నప్పుడు కలిగే ఫలితాలు ఏమిటి అంటే, పాజిటివ్ చూసుకుంటే ఖచ్చితంగా మీకు మరియు మీ జీవిత భాగస్వామికి 100% ధన సంబంధించినటువంటి విషయాల్లో చక్కటి అనుకూలత ఉంటుంది. అంటే ఎప్పటి నుంచో ఫైనాన్షియల్గా గ్రోత్ లేదు అని అనుకునేటువంటి వారికి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క గ్రహస్థితి ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ని ఇచ్చి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ 10లో ఉన్నాడుగా రవి, అంటే ఈ చరరాశుల్లో దశమ స్థానంలో గ్రహం ఉన్నప్పుడు మార్పునిస్తుంది ఉద్యోగ సంబంధించిన విషయంలో. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పు కంటే కూడా ఎక్కువగా మీరు పెద్ద మొత్తంలో ఏదైనా ధనానికి సంబంధించిన విషయంలో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, అలాగే మరొక విషయం ఏంటంటే ఈ లాంగ్ జర్నీస్, ప్రధానంగా లాంగ్ జర్నీస్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే మరి ఇక్కడ ఏమిటంటే మరి గురువు ఉన్నాడు కదంటే ఈ లగ్నానికి పాపి అయిన గురువు పాప సంబంధించిన ఫలితాలు ఇవ్వడానికి ఇక్కడ యాక్టివ్గా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఒక స్థానంలో గురువు ఉన్నప్పుడు, గురువు సహజ శుభుడు అండి, అందులో ఎటువంటి సందేహం లేదు. సహజంగా ఆయన శుభుడు కాబట్టి న్యాచురల్గా శుభ ఫలితాలు ఇస్తాడు. కానీ లగ్నానికి పాప అయినందుకు గ్రహస్థితిలో కొన్ని మార్పులు వచ్చినప్పుడు మాత్రం ఆయన పాప ఫలితాలు ఇస్తాడు, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విషయాల్లో చాలా 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 కేర్గా ఉండాలి. అలాగే శత్రువుపై జయాన్ని, కాంపిటేటివ్గా రావడం, రుణం లభించడం, ఒక్కోసారి రుణము లభించడం కూడా అవసరం పడుతుంది బిజినెస్ కోసం, కాబట్టి రుణం లభించడము, స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి చక్కటి ఫలితాలు రావడం, ఇటువంటివన్నీ కూడా గోచరిస్తున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు ఇక్కడ గమనించుకున్నట్లయితే మీ యొక్క సంతానానికి ఉద్యోగ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి అనేటువంటిది కూడా చూపిస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి, దుర్గా అష్టోత్తరం చేసుకోండి, దుర్గాదేవి కుంకుమార్చన చేయండి. ఎందుకంటే పంచమంలో రాహు ఉన్నందుకు, ఈ దశమాధిపతి రవి, లాభాధిపతి రవి దశమంలో ఉన్నందుకు కొంచెం ఇమాజినేషన్తో ఏదో జరిగిపోతుందేమో భయాలన్నీ కూడా తొలగిపోతాయి. సహజంగా సూర్య భగవానుడు జన్మజాతకంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, గోచారంలో ఈ సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికైనా సూర్యుడు ఇచ్చేటువంటి మొట్టమొదటి ఫలితం ఏమిటి? ఆరోగ్యం భాస్కరాదిత్యేత అంటూ ఉంటారు మనకి. అంటే ఆరోగ్యం, మీకు చాలా చక్కటి ఆరోగ్యం ఉండాలంటే సూర్య భగవానుడు బాగుండాలి. మరి సూర్యుడు పాడైపోయాడండి, పాపగ్రహాల మధ్యలో ఉన్నాడు, సింహరాశిలో 2 పాపగ్రహాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఏమిటి? సూర్య భగవానుడు బాగుండాలి, తన యొక్క గృహం, తన యొక్క ఇల్లు ఏదైతే ఉందో సింహరాశి అవుతుంది, బాగుండాలి. అలాగే ప్రతి గ్రహానికి ఉంటుంది. ఇప్పుడు కుజుడు ఉన్నాడు అనుకోండి, మేషము, వృశ్చికము, శుక్రుడికి వృషభము, తుల, బుధుడికి మిథునము, కన్య, కర్కాటకానికి చంద్రుడు, సింహానికి రవి, అదేవిధంగా ధనుర్మీనాలకి గురువు, మకర కుంభాలకి శని. ఇలాగా ఆ గ్రహము, ఆ యొక్క గ్రహం ఉండేటువంటి రాశిలో ఉండే ఆ గ్రహాలు ఎలా ఉన్నాయి చూసుకోవాలి. ఆ రకంగా ఎవరికైనా ఉదాహరణకి రవి స్థానం పాడైంది అనుకోండి, దీన్ని పితృదోషము అంటారు. అంటే వంశ అభివృద్ధి అవ్వడానికి
ఎక్కడా కూడా గ్రహస్థితులు అక్కడ మనకి సహకరించట్లేదు కాబట్టి దాని పితృదోషము అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఇవ్వలేకపోతున్నారు. అందుకని సూర్య భగవానుడి విషయంలో ఈ పితృదోష సంబంధించిన పోవడానికి అమావాస్యలు మీరు పితృదేవతలకి స్వయం పాకము, బియ్యము, 2-3 రకాల కూరగాయలు, పప్పు, ఉప్పు, మనం ఏదైతే వండుకోవడానికి సామాగ్రి ఉంటుందో దాంతోపాటు కొద్దిగా దక్షిణ ఇవన్నీ తీసుకెళ్ళి పురోహితులకి అమావాస్య నాడు ఇస్తే కనుక చాలా మంచిది. గుర్తుపెట్టుకుని పితృదోషాలు పోతాయి దీనివల్ల. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గోచారంలో రవి అంటే సూర్య భగవానుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతూ ఈ కేతువు యొక్క ఎనర్జీస్ ఎంటర్ అవుతున్నాడో ఎప్పుడూ కనీ విని ఎరుగనంత విపరీతమైనటువంటి వర్షాలు కలుగుతాయి. గుర్తుపెట్టుకోండి. కనీ విని ఎరగ బాబు ఏంట్రా బాబు అసలు ఇంత వర్షపాతం ఉందేమిటి, ఇంత అంటే వాటర్ రిలేటెడ్గా సంబంధించినవి. ఎందుకంటే ఇక్కడ కేవలం రవి జలరాశులు ఉండటం మాత్రమే కాదు, రవితో పాటు బుధుడు ఉన్నాడు. బుధుడు మంచివాడే కదండి అంటే అది వక్రిస్తున్నాడు. మరి వక్రిస్తే ఏమిటి? రవి బుధుడితో కలిసి ఉంటే ఏమిటి? వక్రిస్తే ఏమిటంటే ఇప్పుడున్న ప్లానటరీ పొజిషన్, ఎందుకంటే రవికి ప్రొసీడింగ్ హౌజెస్ అంటారు, మనకి నాడే ఆస్ట్రాలజీలో ఉంటుంది. కేతు ఉన్నాడు, దాని తర్వాత కుజుడు ఉన్నాడు. ఈ ఎనర్జీస్ కూడా యాడ్ ఆన్ అవుతున్నాయి అక్కడ రవికి బుధుడు ద్వారా రవి ఉండేటువంటి జలరాశుల వల్ల. ఈ సంవత్సరం అధిపతి కూడా రవి కాబట్టి జల సంబంధించినటువంటివి మరింత పెరుగుతాయి. అంటే భారీ వర్షాలు పడటం, సునామీ లాంటి వరదలు రావడం, ఒక్కసారిగా సముద్రం ముందుకు వచ్చి కొంతవరకు నష్టం జరగడం, అంటే ఏదైనా జల సంబంధంగా. రవి మరలా మీకు కర్కాటక రాశిలోకి వెళ్ళడం, కర్కాటక నుంచి సింహరాశిలోకి వెళ్ళడం, అప్పుడు కొంచెం అగ్ని సంబంధంగా, ఆల్రెడీ అగ్ని సంబంధంగా కుజుడు మనకి సింహరాశిలో వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం అగ్ని సంబంధించినవి జరుగుతాయి, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, జాగ్రత్త జాగ్రత్త అని. ఆ రకంగా అగ్ని సంబంధించినటువంటి విషయాలు అధికంగా జరుగుతూ ఉంటాయి. ఏది కర్కాటక నుంచి సింహంలోకి వెళ్ళాక. అయితే మరి ఎంతసేపు ఈ ప్రమాదాలు అంటే ఏదైనా మంచి కూడా ఉందా అంటే ఇక్కడ ఒక మంచి ఏమిటంటే సంవత్సరంన్నర వరకు ఈ బంగారానికి సంబంధించినటువంటి విషయంలో కొంత కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక 6-7 నెలల్లోనే 60-70 వేలు ఉండేటువంటి బంగారం లక్షకు వచ్చి కూర్చుంది. అక్కడ తిరుగుతోంది, ఒక 2-3 వేలు పైకి పెరగడం, కిందకి తగ్గడం, అక్కడే తిరుగుతుంది. కొంచెం ఈ సింహంలోకి వచ్చినప్పుడు కొంచెం గ్రో అవుతుంది. కానీ ఎప్పుడైతే సింహం నుంచి మరలా అంటే ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్యలో, జూన్ జూలై కదా, సో ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 మధ్యలో కొంత రైజ్ అయ్యి మళ్ళీ దాని తర్వాత కంట్రోల్లో ఉంటుంది బంగారం. కాకపోతే ఈ కుజుడు ఎప్పుడైతే కన్యారాశిలోకి ఎంటర్ అయి అలాగా వృశ్చికము, వృశ్చిక రాశిలో సంచరిస్తుంటాడో ఖచ్చితంగా ఏవైతే మనకి రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది, అయ్యో భూముల రేట్లు రేవనుకునేటువంటివి, ప్రత్యేకంగా భూ సంబంధించినవి, నేనేది అపార్ట్మెంట్స్ విషయంలో కాదు, భూమికి సంబంధించినటువంటివి 100% రేట్లు పెరిగితే ఉంటాయి. మీరు అవుట్స్కర్ట్స్లో చూడండి, సంవత్సరంన్నర నుంచి ఆగిపోయి ఉన్నాయి అలాగా, రేట్లు పెరగట్లేదు తరగట్లేదు, వాళ్ళు అమ్ముకోవట్లేదు, అలా ఉండిపోయి అలా స్ట్రక్ అయిపోయినటువంటి భూ సంబంధించినవి పెరగడం ప్రారంభమవుతుంది. సేల్స్ అనేది పెరుగుతుంది, రొటేషన్ అనేటువంటిది పెరుగుతుంది. అలాగే గురువు కూడా మనకి కర్కాటకంలోకి వస్తున్నాడు కాబట్టి వెండి ధర కూడా పెరుగుతుందండి. వెండి ధర విపరీతంగా పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వెండి ధర పెరగడము, భూ సంబంధించిన రేట్లు పెరగడము, ఆ పర్టికులర్ మంత్లో గోల్డ్ కొంతవరకు రైజ్ అవ్వడము. కాకపోతే ఒక సంవత్సరం వరకు కొంత కంట్రోల్లో ఉంటుంది. ఇంకొక మాట చెప్తున్నాను, ఇప్పుడే 4.5 సంవత్సరాల తర్వాత గోల్డ్ రేట్ సడన్గా డౌన్ అయిపోద్ది. ఉన్న రేట్ కంటే 20-30% డౌన్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఇవన్నీ ముందుగా ఎందుకు చెప్తున్నా అంటే ఆ సమయంలో కొంతమంది గోల్డ్ మీద ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు, గోల్డ్ కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్గా మార్చుకునే వాళ్ళు ఉంటారు. గోల్డ్ ఇప్పుడే కొనేసుకుందాము తర్వాత పెరుగుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పెరగదు అనుకున్నప్పుడు అనవసరంగా దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎందుకు అనుకుంటుంటారు. గోల్డ్ కంటే కూడా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు భూమి మీద పెట్టండి, దిస్ ఇస్ ద రైట్ టైం. ఇప్పుడు పెరుగుతుంది, మీరు ఇప్పుడు పెట్టినట్లయితే ఒక 2 సంవత్సరాలు తిరిగి చూసుకుంటే డబుల్ త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంది. కాబట్టి ఈ యొక్క పని చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.